జనగామ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు 16 మంది మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో డ్రా తీయాల్సి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి పేరు రావడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. పల్లా రాజేశ్వర రెడ్డి నిరసన తెలిపారు. దీంతో ఆయన్ను పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. బాలబడి రైట్, మొత్తానికి జనగామ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీంతో తెలంగాణ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టినట్టుగా చూస్తున్నాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు 16 మంది మద్దతు ప్రకటించారు. అటు బీఆర్ఎస్కు ఇటు కాంగ్రెస్కు సమానంగా 16 ఉన్న నేపథ్యంలో టైగా భావించి దీన్ని లాటరీ పద్ధతిలో ఎంపికను ఖరారు చేశారు. దీంతో డ్రా తీశారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి పేరు రావడంతో కౌన్సిల్ హాల్లో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. పల్లా రాజేశ్వర రెడ్డి నిరసన తెలిపారు. దీంతో ఆయన పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. కాంగ్రెస్ గుండాయిజం కాంగ్రెస్ గుండాయిజం కాంగ్రెస్ గుండాయిజం కాంగ్రెస్ గుండాయిజం ఎన్నికలు మధ్యాహ్నం ఎన్నికలు 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 పేరు చెప్పమ్మా. నేను చెప్పు పేరు చెప్పు. సహకరించాలి.
హాజరు కావడం జరిగింది. యాదగిరి వచ్చిన తర్వాతనే ఎన్నిక ప్రక్రియ జరిగింది. అయినప్పటికీ కోర్టు స్టే రావడంతో దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై అధికారులతో, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో చర్చలు జరుపుతున్న పరిస్థితి ఉంది. దీనిపై రాష్ట్ర స్థాయి అధికారుల నిర్ణయం పేరుకి ముందుకు వెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. ఇక తొర్రూరు మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. లక్కీ డ్రాలో తొర్రూరు మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ గెలుచుకుంది. రైట్, చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ తర్వాత ప్రస్తుతం ఎన్నిక అనేది ఉత్కంఠభరితంగా మారిన పరిస్థితి. దాదాపు 11 మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వాటిలో ఒకటైన తొర్రూరు మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జనగామ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి. ఇక ఇబ్రహీంపట్నంలో స్టేటస్ కో విధించింది హైకోర్టు ఆదేశాల మేరకు. యథాతథ స్థితిని కొనసాగించాలంటూ అక్కడ కోర్టు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. ఇక తొర్రూరు మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. లక్కీ డ్రాలో తొర్రూరు మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ గెలుచుకుంది. ఇటు జనగామ అటు తొర్రూరు రెండు ప్రాంతాల్లో కూడా లక్కీ డ్రా తీస్తే దాంట్లో ఇద్దరు కూడా కాంగ్రెస్ అభ్యర్థులే ఎన్నిక కావటం గమనార్హం. సో మరోవైపు మనం చూసేంతకుముందే జనగామ వద్ద పల్లా రాజేష్ రెడ్డి ఆందోళనకి దిగారు. సో ఇండిపెండెంట్ అభ్యర్థులను ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వాళ్ళని ప్రలోభాలకి గురి చేశారు, భయభ్రాంతులకి గురి చేశారు అంటూ కూడా పల్లా రాజేష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి. ఆయన ఒకంత ఆందోళన చేసిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం జనగామ స్థానానికి సంబంధించి. ప్రస్తుతం తొర్రూరు మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. లక్కీ డ్రాలో తొర్రూరు మున్సిపాలిటీని కూడా కాంగ్రెసే గెలుచుకుంది. రైట్, ఇటు జనగామ అలాగే తొర్రూరు మున్సిపాలిటీల అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీధర్, చెప్పండి. సో 2 చోట్ల కూడా లక్కీ డ్రా తీయటం, 2 చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులే ఎన్నిక కావటం, వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది జనగామలో అయితే. సో ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యంతరం ఏంటి? లక్కీ డ్రా తీసేది వాళ్ళ సమ్మతం లేకుండా ఏమీ తీయలేదు కదా, ఏం జరుగుతుంది అక్కడ? అప్డేట్ చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 2 మున్సిపాలిటీ మొదటి నుంచి కూడా చాలా ఉత్కంఠ ఘర్షణ వాతావరణంలో జరిగాయని చెప్పొచ్చు. ఈరోజు కొద్దిసేపటి క్రితం జరిగిన తొర్రూరు, అదేవిధంగా చైర్మన్ ఎన్నికల్లో లక్కీ డ్రా చిరు సమానం రావడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి లాటరీ ద్వారా తీశారు. లాటరీ ద్వారా ఒక చైర్మన్ అభ్యర్థి ఎవరు ఉంటారో వాళ్ళ పేరు ఒక 5 పేపర్ల మీద రాసిన తర్వాత, అదేవిధంగా ఆపోజిట్ వాళ్ళకి కూడా ఆ 5 పేపర్స్ రాసి మొత్తం 10 చిట్టీస్ను ఒకే బాక్స్లో వేసి లక్కీ డ్రా ఒక చిట్టి తీశారు. ఈ నేపథ్యంలో ఈ అదృష్టం మాత్రం జనగామలో, తొర్రూరులో కాంగ్రెస్నే వరించిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ జనగామ సంబంధించి బాలమణి అనే వార్డు మెంబరు చైర్మన్ అయ్యారు. అదేవిధంగా తొర్రూరులో శ్రవణ్ అనే వ్యక్తి కూడా ఆ చైర్మన్ గారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చాలా సవాల్గా తీసుకుంది. అక్కడ తొర్రూరులో అయితే చాలా ఘర్షణ వాతావరణం, మొదటి ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా తొర్రూరు, జనగామలో చాలా ఘర్షణ వాతావరణం ఉంది. 2 పార్టీలు కూడా చాలా సవాల్గా తీసుకున్న నేపథ్యంలో ఇండిపెండెంట్ కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ తగ్గకుండా ప్రయత్నం చేసింది. అయితే ముఖ్యంగా తొర్రూరు విషయాన్ని కనుక తీసుకున్నట్టయితే తొర్రూరులో స్పష్టమైన మెజార్టీ 9 వార్డులు, అయితే 16 వార్డులో 9 వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అయినప్పటికీ కూడా ఏదైతే ఎక్సఫిషియో అక్కడ లోకల్ ఎమ్మెల్యేతో పాటు అదేవిధంగా ఎంపీ ఇద్దరు రావడంతో 9 ఓట్లు రావడంతో అది లక్కీ డ్రా తీశారు. ఇక్కడ అదృష్టం కూడా కాంగ్రెస్ పార్టీ వరించిందని చెప్పొచ్చు. మొత్తానికి అంటే చాలా నిన్న నుంచి చూస్తున్నాం మనం, తొర్రూరు కానీ జనగామలో మొత్తం పోలీసులంతా పహారించారు, మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు అయితే అసలు వేరే గ్రామాల నుంచి కూడా ఎవరిని లోపలికి రాని పరిస్థితి ఉన్నది. మొత్తం పహారా చేస్తున్నారు, పికెటింగ్ చేస్తున్నారు, ఎక్కడ కూడా కార్యకర్తలు గొడవ జరగకుండా ప్లాన్ చేశారు. అయితే ఈ దానిలో దాదాపు లోపల ఇప్పుడు మనం చూస్తున్నాం జనగామలో కానీ చాలా గొడవ జరుగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా పల్లా రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాకుండా కాంగ్రెస్ కేవలం అధికార దుర్వినియోగం చేసిందని చెప్తున్నారు. కానీ ఒకటి ఇక్కడ తొర్రూరులో కానీ ఇక్కడ జనగామలో కానీ మున్సిపల్ లోపల మాత్రం జరిగింది మాత్రం అందరినీ ఏదైతే సమానంగా ఓట్లు వచ్చిన తర్వాతనే వాళ్ళ సమక్షంలోనే పేర్లు రాస్తూ లక్కీ డ్రా తీయడం జరిగింది. అదృష్టం మాత్రం కాంగ్రెస్ వరించిందని చెప్పచ్చు. మొత్తానికి అక్కడ ఝాన్సీ రెడ్డి వర్సెస్ ఎర్రబెల్లి దయాకర్ రావు చాలా సీరియస్ ప్లాన్ తీసుకున్నారు. అయినప్పటికీ కూడా మెజార్టీ వచ్చినప్పుడు కూడా ఎక్సెప్షియో ఓట్లు కాంగ్రెస్కు లాభం వచ్చాయని చెప్పొచ్చు. అదేవిధంగా అదృష్టం కూడా కాంగ్రెస్ వైపే ఉన్నదని చెప్పొచ్చు. జనగామలో కూడా మెజార్టీ వార్డు సభ్యులు బీఆర్ఎస్ గెలుచుకున్నప్పటికీ కూడా టెక్నికల్గా
ఇండిపెండెంట్తో పాటు సిపిఎం మొత్తు ఉండడం, అదేవిధంగా ఎంపీ ఎక్స్ అఫీషియో ఓటు కావడంతో సమానంగా వచ్చాయి. ఈ సమానత్వంలో జనగాం అదేవిధంగా తొర్రూరు మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అదేవిధంగా డోర్నకల్ సంబంధించి కొద్దిసేపటి క్రితమే డోర్నకల్లో జరిగింది. డోర్నకల్లో క్లియర్ మొదటి నుంచి కూడా చాలా క్లియర్ మెజార్టీ తోటి కాంగ్రెస్ ఉంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ కూడా చేసుకుంది. సో దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెసే కైవసం చేసుకున్నట్టయితే క్లియర్ స్వీప్ అని చెప్పొచ్చు. లక్కగా 2 సీట్లలో మెజార్టీ వచ్చినప్పుడు కూడా ఈ 2 కూడా డ్రా రూపంలో కోల్పోయిందని చెప్పొచ్చు. మొదటికి ఒక ఉత్కంఠమైన వాతావరణం కనబడుతుంది. వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పోలీసులు వాళ్ళందరినీ కూడా గొడవ, చాలా పెద్ద మొత్తంలో గొడవ జరుగుతున్న పరిస్థితి ఉన్నది. మనం జనగామ మున్సిపల్ దగ్గరనో తొర్రూరులో కూడా చాలా గుర్తించుతాడు. వైస్ చైర్మన్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే వైస్ చైర్మన్ బీఆర్ఎస్ను వరించింది. ఇక్కడ జనగామలో వైస్ చైర్మన్ బీఆర్ఎస్ గెలిచారు. మరికొద్దిసేపట్లో అక్కడ కూడా వైస్ చైర్మన్ గెలిచే అవకాశం ఉంది. అదృష్టం వైస్ చైర్మన్ రూపంలో మాత్రమే బీఆర్ఎస్కి వచ్చిందని చెప్పొచ్చు. తొర్రూరులో కూడా మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా హరి ఈ 2 మున్సిపాలిటీలు మాత్రం చాలా ఒక రణరంగాన్ని మరిపించారని చెప్పొచ్చు. మనం నిన్న నుంచి కూడా చూస్తున్నాం. చాలా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ కార్యకర్తలు లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి కనపడింది. ఎక్కడ కూడా తగ్గకుండా ఎవరి అభ్యర్థులు ఎవరైతే మేనేజ్ చేసుకున్నారో వాళ్ళ వైపే ఉన్నారు చెప్పొచ్చు. ఎక్కడ కూడా ఏదైతే రాజకీయ చిత్రాలు మాత్రం జరగలేదు. జరగపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ 2 చైర్మన్ గెలుచుకోవడం మాత్రం కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటున్నాయి. ఆ బీఆర్ఎస్లో కొంత వైరాష్యం కనబడుతుంది. అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. అక్కడ ఎంపీ కావ్యకు ఓటు లేకపోయినా అక్కడ ఓటు చెప్పించారని హరి చెప్పండి సార్. అయితే ఎలా చూడాల్సిన అవసరం ఉంది అంటే మొదటి నుంచి కూడా కావ్య ఎలా ఓటు వేస్తారని బీఆర్ఎస్ అభ్యంతరం చెప్తున్న పరిస్థితి. ఒకవైపు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆమెకి ఆల్రెడీ ఎక్స్ అఫీషియోగా హోదా ఉన్నప్పటికీ ఇక్కడ ఏ విధంగా ఓటు వేస్తారనేది మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ అభ్యంతరం. ప్రస్తుతం ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి ఏదైతే డ్రా తీస్తున్నారో అంతకంటే ముందు ఆయన అభ్యంతరం ఏమీ చెప్పలేదు, డ్రాకి వెళ్ళారు. ప్రస్తుతం ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈయన అభ్యంతరం ఏంటి వాళ్ళ ప్రాబ్లం? అంటే ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని ప్రభావితం చేశారనా, లేదంటే వాట్ ఈస్ అబ్జెక్షన్? ఇక్కడ అంటే జనగామ విషయానికి వచ్చినట్టు ఏదంటే నిన్న జరిగితే బాగుండేది, అదృష్టం మాకు వచ్చేది కావచ్చు. కేవలం కావాలని ఒక 28వ వార్డు పజిమా గురించి నిలబెట్టడం, అదేవిధంగా దాన్ని వాయిదా వేసి ఈరోజు టెక్నికల్గా చేయడం, అదేవిధంగా ఎవరైతే మనం విజువల్స్లో చూడొచ్చు, మనం స్పష్టంగా ఎవరైతే ఆ బీఆర్ఎస్ వైపు చేతులు లేపండి అని చెప్పి ఆడియో అధికారి అన్నప్పుడు ఒక ఇండిపెండెంట్ ఎవరైతే అభ్యర్థిగా ఉన్నారో, ఎవరైతే కాంగ్రెస్ సపోర్ట్ చేశారో, ఎవరైతే బీఆర్ఎస్కు తన ముందు సపోర్ట్ చేస్తున్న ఒక మహిళా కౌన్సిలర్లు లేపిన చేయిని కిందికనే ప్రయత్నం చేస్తారు. అంటే ఇదంతా ఏదైతే ఎన్నికల అధికారుల సమక్షంలోనే ఇంత దౌర్జన్యం చేశారు. ఇది అప్రజాస్వామ్యం అయినప్పుడు కూడా ఆమె లొలిపెట్టి చేసిందని చెప్పచ్చు. ఏదేమైనప్పుడు జనగామ అదేవిధంగా తొర్రూరు విషయానికి వచ్చినట్టయితే కడియం కావ్యక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు హక్కు లేదు, అది ఇల్లీగల్ అని చెప్తున్నారు. లీగల్గా కోర్టుకు వెళ్తామని చెప్తున్నారు. అదేవిధంగా కలెక్టర్కు వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పుడు కూడా ఎన్నికల అధికారి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం, ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్య ప్రకారం మాత్రం అందరూ యాక్సెప్టెన్స్ చేసిన తర్వాతనే ఈ లక్కీ డ్రా తీయడం జరిగింది. లక్కీ డ్రాలో మాత్రం కాంగ్రెస్ పార్టీని వరించిందని చెప్పొచ్చు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద